గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు టుడే బిజినెస్ న్యూస్, ఈరోజు 4th February 2024. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబిలిస్ట్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ బయింగ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. ప్రసాద్ చెప్పినట్టే కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఆన్ హ్యాండ్. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు కాబట్టి మనం కొన్న షేర్ తగ్గినా కానీ కొనడానికి డబ్బు ఉండాలి. కాబట్టి 50% క్యాష్ ఆన్ ఉండాలి. రోజు చెప్పడం జరుగుతుంది, గుర్తించండి. ఇక చిన్న గుడ్ న్యూస్, చిన్న కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్. నేను ఒక 3 hours షార్ట్ టర్మ్ సిస్టమ్ తయారు చేశాను ఈక్విటీ మీద. ఎవరైతే 3 hours ఈ కోర్సు వింటారో వాళ్ళకు ఫండమెంటల్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ తెలిసి స్వతంత్రంగా ఎవరు సాయం లేకుండా ట్రేడింగ్ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో మీకు ఫస్ట్ అవర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ వెబ్సైట్, సెకండ్ అవర్స్లో ఫండమెంటల్ ఆఫ్ కంపెనీ, అండ్ థర్డ్ అవర్లో షేర్స్ అనాలిసిస్ అండ్ చార్టులు. ఇది ముఖ్యంగా ఉండాలి. షేర్ చార్ట్ అనాలిసిస్ తెలిసి ఉంటే మీకు మన స్టాక్ మార్కెట్ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. ప్రస్తుతం హైదరాబాద్లో, నల్గొండలో, సన్ సిటీ అండ్ శంషాబాద్ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ 2 batchesగా ఉంది. ఫీజు కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ అని చెప్పచ్చు. సబ్జెక్ట్ అండ్ కంటెంట్ బట్టి ఉంటే 51 rupees అండ్ ఒక 10% డిస్కౌంట్ ఉంది. ఎవరైతే మా దగ్గర యాంజల్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకు ఈ నెంబర్కు టైం స్లాట్కు బుక్ చేసుకొని దీన్ని అవకాశం ఉపయోగించుకొని నాకు కూడా ఒక అవకాశం కల్పిస్తాం భావిస్తూ మనం వార్తకి వెళ్దాం. సో ఈరోజు గుడ్ బుల్స్ చార్ట్ కింద కూడా బై అండ్ డిప్స్ కింద నిన్న టాటా కన్జ్యూమర్ ఇచ్చారు. నిన్న టాటా కన్జ్యూమర్ మార్కెట్ అనుకోకుండా తగ్గింది కాబట్టి ఇది కూడా తగ్గింది. బట్ ఇది పెరగడానికి అవకాశం ఉంది. అందుకోసం మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తాను. అది మంచి ఫండమెంటల్ కలిగి ఉంది. మంచి మన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇంక్రీజ్ చేశారు, అది గుర్తించండి. సో టుడే మీలో ఈరోజు యూఎస్ఏ, యూరోపియన్ మార్కెట్స్ అండ్ నేషనల్ మార్కెట్ చూస్తే మొత్తం నిన్న మా యూఎస్ఏ, యూరోపియన్ మార్కెట్స్ డౌన్ ఫాల్ అయింది. బట్ అక్కడ మెక్సికో అండ్ కెనడాలో దాని యొక్క టారిఫ్ ఏందో 1 month డిలే చేస్తున్నట్టు వార్త మూలంగా ఈరోజు మార్నింగ్ నుంచి మన ఆసియా మార్కెట్ అండ్ యూఎస్ మార్కెట్ ఫ్యూచర్ పెరుగుతుంది. సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 100 points అప్లో ఉంది. యాంగ్సాంగ్ 400 points అప్లో, తైవాన్ 150, జపాన్ 600 అప్లో ఉంది. కాబట్టి ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. బట్ మార్కెట్ ఇంకా స్థిరపడాలి. స్థిరపడిన తర్వాతనే మనం ఇది కొద్దిగా మనం ఎంటర్ కావాలి. బట్ ఈ మూమెంట్ ఎంటర్ కావచ్చు, బట్ స్ట్రిప్ మీద తీసుకోవాలి. అంటే ఎవరైనా 100 షేర్లు కొనే బదులు 20 షేర్స్ చెప్పిన కొంటూనే ముందు లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. సో నేను ఫారినర్స్ ఇండియన్ మార్కెట్స్ యథావిధిగా రోజు వాళ్ళు కంప్లీట్ ఈ 2 months నుంచి సెల్లింగ్ చేసినారు రోజుగా. నిన్న ఆల్మోస్ట్ 4,000 సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 2,700 బై చేసా, గుర్తించండి. నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, నిఫ్టీ స్మార్ట్ క్యాప్ మొత్తం తగ్గాయి, గుర్తించండి. ఇండియా విషయం కొద్దిగా పెరిగింది. ఇండస్ పర్వాలేదు, కొద్దిగా తగ్గింది. ఇంతకుముందు 17, 18, 14 అయింది. ఇది 10-12 మధ్య ఉంటే మన వలాటిని చూస్తే కాబట్టి ఎప్పుడైనా 10-12 ఉంటే మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు గుర్తించవచ్చు. బట్ ఇది తగ్గుతుంది కాబట్టి మార్కెట్ స్థిరంగా ఉండడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి, గుర్తించండి. ఎందుకంటే ఫ్రైడే నాడు కూడా మన ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి ఇంకా దాన్ని బట్టి మార్కెట్ తర్వాత స్థిరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ పీసీఆర్ నిఫ్టీ రేషియో కూడా, ఇది కూడా మన మార్కెట్ ఇండికేషన్ చెప్తుంది. పుట్ కర్ రేషియో ఇది ఎప్పుడైతే 1 కన్నా అబౌవ్ ఉంటుందో మార్కెట్ బుల్లిష్ అన్నట్టు, బిలో ఉంటే బేరిష్ అన్నట్టు. బట్ నిన్నటి ప్రకారం చూస్తే బేరిష్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతము. మరి బేరిష్ నుంచి బుల్లిష్ మారడానికి కొంచెం ఎంతసేపు పట్టదు. అట్లనే బుల్లిష్ నుంచి బేరిష్లో మారడానికి స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా ఇవ్వడం జరగచ్చు. నిన్న తగ్గిన షేర్ ఈరోజు పెరగచ్చు. అది మామూలు మాటనే స్టాక్ మార్కెట్లో, అది గుర్తించండి. ఇక్కడ నిఫ్టీ ప్రస్తుతం 23,360 ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 23,800 దాటిన తర్వాత మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్కెట్ తగ్గితే 23,350, 22,642 పోవచ్చు, అది గుర్తించండి. అంటే బ్యాంక్ నిఫ్టీ 49,210 ఉంది. బట్ ఎప్పుడైతే 49,648 అండ్ 5100 క్రాస్ అవుతున్నప్పుడే ఇంత స్టాగ్నెస్ ఉంటుంది, అని గుర్తించండి. స్టాప్ లాస్ కింద ఈ 47,890 అండ్ దాని కింద కూడా పోయే అవకాశం ఉంది, అది గుర్తించండి. సో మార్కెట్ 2 ముందు పెరగడానికి అండ్ తగ్గడానికి. సో మన మూమెంట్ కూడా చూడాలి మనము. అండ్ షార్ట్ రన్, లాంగ్ టర్మ్, దాన్ని బట్టి మనం మార్కెట్లో బేరీ చేసుకుని పోవాలి. సో లాంగ్ టర్మ్కి అయితే కనీసం 1 నుంచి 3 years ఇస్తేనే కానీ మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మేము వార్త చూద్దాము. అండ్ ఈనాడు గోల్డ్ గురించి మళ్ళీ వచ్చింది. మొన్న కూడా మేము 83,000 ఎరుపడిచ్చాము. ఇప్పుడు 86,000 per తులంగా పెరిగింది. ఆ రోజు మనం గోల్డియం ఇంటర్నేషనల్ ఇచ్చాము, అది అప్పటి నుంచి కంటిన్యూ పెరుగుతుంది, ఈరోజు ఇచ్చాము. సో దీని మూలంగా సెంకో గోల్డ్కు సంబంధించిన షేర్లు పెరగడానికి అవకాశం ఉంది.
ఇది ముందు ముందుకు బాగా పెరుగుతూనే ఉంది. బట్ మనము ఏదైనా జాగ్రత్తగా గమనించాలి. ఆంధ్రజ్యోతిలో గ్లాండ్ ఫార్మా లాభం 205 కోట్లు అండ్ 7% అప్ కింద ఇచ్చింది ఈరోజు, అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం పేటీఎం అనే కంపెనీ మనకు వస్తుంది. పేటీఎం ఇప్పుడు కొద్దిగా బుల్లిష్గా ఉంది. పేటీఎం క్లౌడ్ టు అక్వైర్ 20% స్టేక్ ఇన్ బ్రెజిల్ కంపెనీలో అక్వైర్ చేసిన ఒక వార్త వచ్చింది. సో ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ ఉంచే అవకాశం ఉంది. అండ్ లవ్ మినిట్లో ట్రెండింగ్ షేర్ కింద వోల్టాస్ ఉంది. నిన్న మార్కెట్ మొత్తం పడ్డగానే వోల్టాస్ పెరిగింది. సో ఈ ట్రెండింగ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా గమనించండి. బిజినెస్ లైన్ ప్రకారం బయట కింద వాళ్ళు మ్యాక్స్ హెల్త్ కేర్ ఇచ్చారు ఇన్స్టిట్యూట్. సో మ్యాక్స్ హెల్త్ కేర్కు ఫార్మాకు కూడా సేఫ్ డిఫెన్స్గా ఉంటాయి కాబట్టి ఇది కూడా మంచి షేరే. తగ్గినప్పుడు యావరేజ్ చేసుకొని మరియు పెరిగినప్పుడు 50% లాభం తీసుకుపోవాలి. ఇందులో కన్జంప్షన్ బేస్డ్ నేను ఇచ్చాము హిందుస్థాన్ ఫుడ్. ఇది కొత్తగా మన రీసెర్చ్ ఇచ్చిన షేర్ ఇది హిందుస్థాన్ ఫుడ్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ చేస్తుంటే చాలా మంచి పెద్ద కంపెనీకు, గోడ్రేజ్, బాటా ఇలాంటి కంపెనీలకు. కాబట్టి ఇది మంచి లైమ్ నెట్ ఉంది. నిన్న కూడా చాలా పెరిగింది, ముందు పెరిగే అవకాశం ఉంది. దీన్ని మీరు గమనించండి. అండ్ ఒక వార్త వచ్చింది, ఇప్పుడు మన గవర్నమెంట్ మన ఫైనాన్స్ మినిస్టర్ మన 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఇది చేశారు. కాబట్టి ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ పేరు నుంచి మినిమం 10,000 నుంచి 1 lakh వరకు అమౌంట్ మిగిలేదు ఉంది. ఇది ఆల్మోస్ట్ 40,000 crores బ్యాంకులకు రావచ్చు అని ఒక అంచనా వేశారు. సో దీని మూలంగా బ్యాంక్స్ షేర్ ముందు పెరుగుతుందని ఒక ఉద్దేశం గుర్తించండి. ఎకనామిక్స్ టైం ప్రకారం బుల్లిష్ షేర్ కింద సారేగామా ఇండియా ఇచ్చారు. సారేగామా ఇండియా మళ్ళీ లైమ్లైట్ వచ్చింది. సో దాన్ని మనం టెక్నికల్గా చూద్దాం. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ప్రీమియర్ ఎనర్జీ రిజల్ట్ ఇచ్చింది. అది 140% ఇంక్రీజ్ అయినట్టు అండ్ 1,713 crores అది గుర్తించండి. సో మనీ కంట్రోల్ ప్రకారం ఇక్కడ లాంగ్ బిల్డప్ ఇచ్చాము. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ 27 February, మంత్ 27 February. సో ఇది ఇన్ఫర్మేషన్ అప్పటి వరకు వస్తుంది. అప్పటి వరకు ఈ లాంగ్ బిల్డప్ ఉంటే ఆ రోజు వరకు కూడా పెరగచ్చు అనే ఒక ఉద్దేశం దీని ఇది. సో ఇది లాంగ్ బిల్డప్ లిస్ట్ ఉంది, అది గుర్తించండి. అట్లనే షార్ట్ కవర్ని కూడా ఈ షేర్ కూడా ఎక్స్పైరీ లోపల పెరగాల్సిన ఒక ఉద్దేశం, అది గుర్తించండి. లాంగ్ అన్వైండింగ్ ఇక్కడ ఓపెన్స్ తగ్గి ఈ షేర్ కూడా తగ్గుతాయని దాని యొక్క మీనింగ్. షార్ట్ బిల్డప్ కూడా ఈ షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది, గుర్తించండి. అండ్ హైయెస్ట్ డెలివరీ కింద రోజు మాదిరిగానే ఈరోజు హైయెస్ట్ డెలివరీ నిన్న జరిగింది. ఇక్కడ మినిమం 63% నుంచి 81% ఈ షేర్లో హైయెస్ట్ డెలివరీ జరిగింది. హైయెస్ట్ డెలివరీ జరుగుతుందంటే ముందు ఈ షేరు పెరగవచ్చు అని దీని యొక్క ఉద్దేశం. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద వోల్టాస్, యూపీఎల్ కూడా బాగానే ఉంది. ఈ వన్ యావరేజ్ కూడా చాలా పెరిగింది, అది ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉంది, గుర్తించండి. కేపీఆర్ మిల్ దాని రిజల్ట్ ప్రకటించింది. 8% అప్తోనే 200 crores. టెక్స్టైల్ ఒక మంచి కంపెనీ, ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. బ్యాన్లో నిన్న కూడా ఏం లేదు, ఈరోజు కూడా బ్యాన్ ఎటువంటి లేదు. ఇంకా రిజల్ట్స్ కొద్దిగా ఉన్నాయి, రిజల్ట్స్ నడుస్తుంది. ఈరోజు కూడా టాటా పవర్, టైటాన్, టొరెంట్ పవర్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, జేబీ కెమికల్స్, లెమన్ టీ హోటల్స్, జేకే టైర్, ఆజాద్ ఇంజనీరింగ్, తెలంగాణ ఇంజనీరింగ్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో వాటిని గుర్తించండి. సో డివిడెండ్స్ రేపు అంటే 5th రికార్డ్ అయినా ఎవరైతే ఈరోజు కానీ అంతకుముందు ఈ షేర్ కొని ఉంటారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. కోరమండ ఇంటర్నేషనల్ 5 rupees పట్టించింది. డాక్టర్ లాల్పాత్ 6 rupees పట్టించింది. గణేష్ హోల్డింగ్ 100 rupees పర్ షేర్. శ్రీ సిమెంట్ 50 rupees. సోన్ బిఎల్డబ్ల్యూ 1.60 rupees. సో ఇవి వార్తలు అండి. సో ఈ వార్తల యొక్క మనము టెక్నికల్గా చూద్దాము. టెక్నికల్గా మనం చూడాలి. కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అయినా కానీ టెక్నికల్గా బాగుందో లేదా చూడాలి. ఈ టెక్నికల్ చూస్తే మనకు 3-4 విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఈ షేర్ ట్రెండింగ్ ఉందా, డౌన్ ట్రెండింగ్ ఉందా, అప్ ట్రెండింగ్ ఉందా, ఏమైనా సైడ్ వేస్ ఉందా అని తెలుస్తుంది. అట్లనే దాని యొక్క స్ట్రెంత్ ఎలా ఉందో తెలుస్తుంది. ఇక్కడ మీకు 2 ఇండికేటర్స్ ఉపయోగించాను, రోజు చెప్తున్నాను. ఇక ఇండికేటర్స్ ఒకటేమో RSI, దీని రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటారు. ఇది షేర్లో స్ట్రెంత్ ఎంత ఉందో లేదో చెప్తుంది. ఎప్పుడైతే ఇది 45 కన్నా ఎబో ఉంటుందో స్ట్రెంత్ ఉన్నట్టు, బిలో ఉంటే తగ్గడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఇక్కడ మూవింగ్ యావరేజెస్ 4 ఉన్నాయి, 20, 50, 100, 200. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ఉంటుందో అప్పుడు ఆ ట్రెండింగ్లో ఉంటూ పాజిటివ్ ఉన్నట్టు గుర్తించాలి. అంటే కింద నుంచి సపోర్ట్ ఉన్నట్టు దీని యొక్క మీనింగ్. కనీసం ఇది 100 ఏ షేర్ అయినా కానీ 100 డే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయి ఉండాలి. అప్పుడే అందులో బలం ఉన్నట్టు ముందు పెట్టడానికి అవకాశం ఉన్నట్టు గుర్తించాలి. సో ఇక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ దివ్యాని కూడా నేను పెరిగింది కాబట్టి ఈరోజు మళ్ళీ ఇస్తున్నాం. దివ్యాని ఇంటర్నేషనల్ ప్రస్తుతం 185 rupees ఉంది. లోయెస్ట్ 142, హైయెస్ట్ 222. సో హైయెస్ట్కు దూరం ఉంది. టెక్నికల్గా చెప్పండి 45 ఉండాల్సింది, 46 ఉంది కాబట్టి టెక్నికల్ ఓకే. ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ నిన్న క్రాస్ అయింది. నిన్న క్రాస్ అయ్యి 194 పోయి మళ్ళీ 185 పోయింది కాబట్టి ఇది ఈరోజు పెరగడానికి అనుగుణంగా ఉన్నట్టు మనం చెప్పొచ్చు ఈ చార్ట్ ప్రకారం. అటు ఎస్బీఐ బ్యాంకులోకి మన ముందు బ్యాంకులు పెరిగే అవకాశం ఉంది.
ఇప్పుడు సెవెంత్ కూడా ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి ఈ 3-4 డేస్ ముందు బ్యాంక్ షేర్ పెరిగే అవకాశం ఉంది. అందుకే ఎస్బీఐ ఇచ్చాను. ఎస్బీఐ మన ఇండియాలో మన గవర్నమెంట్ అన్ని బ్యాంకుల్లో గవర్నమెంట్ బ్యాంకులో పెద్ద బ్యాంకు. సో ఈ షేర్ ముందు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ షేరు ప్రతి పోర్ట్ఫోలియో ఉంచుకొని షేరు. బట్ ఈ షేర్ను కొద్దిగా స్లోగా పెరుగుతుంది మిగతా కంపెనీ బ్యాంకులో చూస్తుంటే. ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్. ప్రస్తుతం మనం టెక్నికల్గా చూద్దాం. ప్రస్తుతం 760 ఉంది. ఈ లోస్ 637, హైయెస్ట్ 912 పోయింది. టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. 45-18 అంటే 45 అవుతుంది. బట్ ఇది కంటిన్యూగా పెరిగిన తర్వాత నేను 2 రోజు తగ్గింది. బట్ ఇది ఇంకా మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలే. ఇవి ముందు పెరగాలంటే కనీసం 797 క్రాస్ అయిన తర్వాతనే ఏదో బాగా మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందని మీరు గుర్తించండి. నెక్స్ట్ టాటా కన్జ్యూమర్ నిన్న కూడా మనం చెప్పాము. నిన్న ఆల్మోస్ట్ 33 రూపీస్ తగ్గింది. బట్ ఇది టెక్నికల్గా బాగుంది. 64 ఇది మంచి కంపెనీ. ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ అయ్యి నిన్న తగ్గి మరి ఇదేంటి ఇది పెరగడానికి అవకాశం ఉంది అని గుర్తించండి. అండ్ గోల్డ్ ఇంటర్నేషనల్ ఇది ఆల్మోస్ట్ మన గోల్డ్ 83,000 అప్పుడు రికమెండ్ చేస్తాము. ఆ రోజు కంటిన్యూగా 5 డేస్ పెరుగుతుంది. సో ఈరోజు గోల్డ్ 86,000 అయింది కాబట్టి దీన్ని కూడా ఈరోజు పెరిగే అవకాశం ఉన్నది. ఇది ఎప్పుడైతే ఇప్పుడు 536 ఉంది. లోయెస్ట్ 143, హైయెస్ట్ 579 గుర్తించండి. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది. 60 ఉంది, చాలా బాగుంది టెక్నికల్. అండ్ మీరు ఇక్కడ చూస్తే కూడా మూవింగ్ క్రాష్ ఉంది కాబట్టి సో ఇందులో బయింగ్ ఇంట్రెస్ట్ ఈరోజు ఉండే అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. అండ్ గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ ఈరోజు రిజల్ట్ ప్రకటించేది, అది గుర్తించండి. 1,513, లోయెస్ట్ 1,417, హైయెస్ట్ 2,220. బట్ టెక్నికల్గా వీక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కంటిన్యూగా ఇక్కడ 6th జనవరి నుంచి తగ్గుతుంది. బట్ 4-5 రోజు నుంచి కొద్దిగా పెరుగుతుంది. సో ఈరోజు రిజల్ట్ వచ్చింది కాబట్టి మూమెంట్ ఉండే అవకాశం ఉంది. టెక్నికల్గా వీక్ ఉందని చెప్పవచ్చు. RSI 32 ఉంది, 45 ఉండాల్సింది. అండ్ ఇక్కడ మూవింగ్ క్రాస్ కావాలి. కనీసం ఇక్కడ 20 డేస్ మూవీ 1,605 కానీ 1,685, 1,735, 1,765 ఇవి దాటితే కానీ ఇందులో మూమెంట్ వచ్చే అవకాశం లేదు. పేటిఎం ప్రస్తుతం 775 ఉంది, లోయెస్ట్ 310, కింద నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయింది, గుర్తించండి. అండ్ హైయెస్ట్ 1,062. టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు టెక్నికల్ 38 ఉంది. బట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఏమవుతుంది, కంటిన్యూగా తగ్గిన తర్వాత నిన్న పెరిగింది. నేను ఆల్మోస్ట్ 31 రూపీస్ పెరిగింది. సో ఇందులో బుల్లిష్గా ఉంది. ఈరోజు పెరగచ్చని చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు. బట్ ఇది పెరగాలంటే 808, 829, 857 ఈ క్రాస్ అయిన తర్వాత ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఫోటాస్ నిన్న చాలా పెరిగింది, 77 రూపీస్ ఇంత మూమెంట్లో కూడా. అండ్ టెక్నికల్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 3rd జనవరి నుంచి తగ్గుకుంటూ వచ్చింది. గత 2 రోజుల నుంచి పెరగడం స్టార్ట్ చేసింది. అండ్ ఇప్పుడు RSI 39 ఉంది, బట్ మూవింగ్ క్రాస్ కాలేదు. బట్ కనీసం 1500 క్రాస్ అయిన తర్వాత ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. ఒక్కోసారి ఇక్కడ కంటిన్యూ తగ్గింది, 2 రోజులు పెరిగిన తర్వాత మనకు టాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ మూవింగ్ యావరేజ్ని బేస్ పెట్టుకోవాలి. లేదంటే వోల్టాస్ మంచి కంపెనీ, బట్ లాంగ్ రన్ ఉండాలి. కనీసం 1 year ఉంటే మీకు ఫ్యూచర్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. సో హిందుస్థాన్ ఫుడ్స్ మనం రికమెండ్ చేసాము. నిన్న చాలా పెరిగింది, ఇప్పుడు 540 ఉంది. నేను ఆల్మోస్ట్ 580 పోయి మళ్ళీ తగ్గింది. టెక్నికల్ చాలా బాగుంది, 66. అండ్ ఆల్మోస్ట్ నేను మూవింగ్ క్రాస్ అయింది. ఇప్పుడు 540 ఉంది కాబట్టి 548 క్రాస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ, ఫ్యూచర్లో అవుతుందని దీని యొక్క ఫండమెంటల్ చెప్తున్నా, గుర్తించండి. మ్యాక్సిమం హెల్త్ కేర్ ప్రస్తుతం 1,145, లోయెస్ట్ 706 అండ్ హైయెస్ట్ 1,227. టెక్నికల్గా బాగుంది, 60 ఉంది, RSI వెరీ గుడ్. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ అయ్యి 2 రోజుల నుంచి అప్లో ఉంది కాబట్టి ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. సో బ్యాంక్ ఆఫ్ బరోడా టెక్నికల్ వీక్ ఉంది, 208, లోయెస్ట్ 207, హైయెస్ట్ 300. బట్ ఇది బ్యాంక్స్ RBI పాలసీ ఉంది, చాలా తగ్గింది కాబట్టి ఆల్మోస్ట్ లోయెస్ట్ ఉంది. బట్ ఇది టెక్నికల్ పెరగాలంటే 240 అయిన తర్వాత పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. సారేగామ నేను ఆల్మోస్ట్ 55 రూపీస్ పెరిగింది. ప్రస్తుతం 541 రూపీస్, హైయెస్ట్ మన లోయెస్ట్ 339, హైయెస్ట్ 688. టెక్నికల్గా బాగుంది, 58 ఉంది. నిన్న మూవింగ్ అవర్స్ నిన్న క్రాస్ అయింది. నిన్న ఆల్మోస్ట్ 510 లాస్ట్ మూవింగ్ అవర్స్ ఉంది, అది క్రాస్ అయ్యి 541 క్లోజ్ అయింది. సో టెక్నికల్ ఇది ఫండమెంటల్ కూడా మంచి కంపెనీ, పెట్టడానికి ఈరోజు ఆస్కారం కనిపిస్తుంది చార్ట్ ప్రకారంగా. ప్రీమియర్ ఎనర్జీ లిమిటెడ్ 1,070 ఉంది, రిజల్ట్ ఇచ్చింది. ఇప్పుడు 802 లోయెస్ట్ అండ్ హైయెస్ట్ 1,388. టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. 45 ఉండాల్సింది 46 ఉంది, 46, 47. అండ్ బట్ కంటిన్యూగా 3-4 డేస్ పెరుగుతుంది. రిజల్ట్ కూడా ఈరోజు బాగా ఇచ్చింది.
బట్ ఇది పెరగాలంటే ఇంకా 130 క్రాస్ అయితే ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. యూపీఎల్ 630 ఉంది ప్రస్తుతం, 430 లోయెస్ట్, హైయెస్ట్ ఏమో 636. టెక్నికల్ బాగుంది, 777 ఆల్మోస్ట్ ఓవర్ బాటమ్ సోల్లోకి వచ్చేసింది. బట్ మీకు ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ 5 డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది, అది గుర్తించండి. వరుణ్ బెవరేజ్ మంచి ఫండమెంటల్ కంపెనీ, తీసుకోవచ్చు దీన్ని. 582 లోయెస్ట్ 516, హైయెస్ట్ 681. టెక్నికల్గా బాగుంది, 54 ఆల్మోస్ట్. ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక 4-5 డేస్ కన్సల్టెన్సీ 3 డేస్ నుంచి పెరుగుతుంది. అండ్ ఇక్కడ 597 ఆల్మోస్ట్ 600 క్రాస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. కేపీఆర్ మిల్ టెక్స్టైల్కి సంబంధించిన మంచి ఫండమెంటల్ కంపెనీ, 928 ప్రస్తుతం రేటు, 710 లోయెస్ట్, 1194 హైయెస్ట్. టెక్నికల్గా వీక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ 4 డేస్ పెడుతుంది, 43 ఉంది, ఆర్ఎస్టీ 45 కావాలి. సో ఎప్పుడైతే ఇది 951 క్రాస్ అవుతుందో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఈ షేర్లో మనకు కనిపిస్తుంది. సో ఈ వార్తలు ముగించే ముందు మరొకసారి రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.